గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ లెసన్ చెప్పుకుంటున్నాము. ఎవరైతే నవోదయ సైనిక్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ మన ఛానల్లో పెట్టడం జరిగింది, ఫ్రీ క్లాసెస్. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది ఫ్రీ కోచింగ్కి, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కనుక మనం ఏ మెటీరియల్ అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే మెటీరియల్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఆ మెటీరియల్ మీకు పోస్ట్లో పంపడం జరుగుతుంది. మెటీరియల్కి అయితే కనుక కొంచెం ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1లో ఫార్ములాస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2, దీంట్లో ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరైనా పార్ట్ 1 చూసి ఉండకపోతే చూసి దాంట్లో ఉన్న ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి, తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాండి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1145, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 250, దెన్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు డాష్. Cost price is equal to 1145 and the profit P is equal to 250. Then SP is equal to dash. First problem. So ఏం లేదు, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, SP కనుక్కోవడానికి ఫార్ములా. మనం ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ is equal to SP minus C. మనకి ఎస్పీ కావాలి కాబట్టి మైనస్ సిపి నీటి బట్టకు వస్తే ప్లస్ సిపి అయింది. సో ప్రాఫిట్ ప్లస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ అనమాట, అంటే సెల్లింగ్ ప్రైస్. సో కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్. ఇప్పుడు నోట్ చేద్దాం. ప్రాఫిట్ ఎంత? 250 ప్లస్ సిపి ఎంత? 1145 ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ. యాడ్ చేస్తే 1145 250 యాడ్ చేయండి, 5 9 3, సో 1395. ఇది సెల్లింగ్ ప్రైస్. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 1395. చాలా సింపుల్ ప్రాబ్లము, బేసిక్ ప్రాబ్లము. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్. ఇక్కడ సిపి ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేయి వాల్యూ, ప్రాఫిట్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేయి, యాడ్ చేయి, ఆన్సర్ వస్తుంది. ఓకే, cost price of 15 pence is 270 and the loss on selling them is 22. What is selling price? So cost price ఎంత ఇచ్చాడు? 270. CP is equal to 270. అలాగే లాస్ ఇచ్చాడు, లాస్ is equal to 22 rupees. అయితే ఎస్పీ ఎంత మనకు తెలుసు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు లాస్ మైనస్ సిపి అన్నమాట. సో ఇక్కడ చూస్తే లాస్ ఎంత? 20. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్ అన్నమాట. చూద్దాము. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ లాస్. సిపి ఎంత ఇచ్చాడు? 270 మైనస్ లాస్ ఎంత? 22. తీసేస్తే మనకి ఏమొచ్చిందంటే 248. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. థర్డ్ ప్రాబ్లం. వెజిటబుల్ వెండర్ బాట్ టమాటోస్ ఫర్ 530 and made a profit of 28 and selling them. Find the SP of the tomatoes. అంటే సెల్లింగ్ ప్రైస్ వెండర్ బాట్ అన్నాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ 530, సారీ కాస్ట్ ప్రైస్ 530, ప్రాఫిట్ 28. అయితే ఎస్పీ ఎంత అన్నాడు? థర్డ్ ప్రాబ్లం. సిపి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు
530. వెండర్ ఎంతకి కొన్నాడు అంటే 530 రూపీస్. దాని మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది? 28 రూపీస్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 28 రూపీస్. ఎస్పీ కనుక్కోమన్నాడు. మనకు తెలిసింది ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 530 ప్లస్ ప్రాఫిట్ అంటే 28. యాడ్ చేస్తే 0 ప్లస్ 8 8, 2 ప్లస్ 3 5. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 558. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 558. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దామండి. Mr. Lakra bought a car for 1,40,000, incurred a loss of 17,350 on selling it. What is the selling price of the car? ఇక్కడ చూద్దాండి, కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడు? 1,40,000కి కొన్నాడు. దీని మీద లాస్ వచ్చింది. ఎంత వచ్చింది లాస్? 17,350. ఎంత వచ్చింది? 17,350 లాస్ వచ్చింది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటారు? సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు లాస్. సో చూడండి ఒకసారి, కాస్ట్ ప్రైస్, కార్ను కొన్న కాస్ట్ ప్రైస్ ఎంత? 1,40,000. లాస్ ఎంత వచ్చింది? 17,350. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నారు? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. సో కాస్ట్ ప్రైస్ 1,40,000, లాస్ 17,050. తీసేస్తే 1,22,650 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాండి, ఫిఫ్త్ ప్రాబ్లము. నెక్స్ట్ పార్ట్ 3లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లమే. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 580. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 580. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 72. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 72. అయితే సిపి ఎంత? సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ ప్రాఫిట్. సిపి ఫార్ములా ఏంటి? ఎస్పీ మైనస్ ప్రాఫిట్. ఇప్పుడు తీసేద్దాం. 580 మైనస్ ప్రాఫిట్ 72. తీసేస్తే ఎంత వస్తుంది? పక్కన సబ్ట్రాక్ట్ చేద్దాం. 580 మైనస్ 72. ఓకే, 8 లో పవర్ ఇస్తే 7, ఇది 10. 10 మైనస్ 2 8. 7 మైనస్ 7 0. 508. ఎంత కొన్నాడు అంటే 508 రూపీస్ కొన్నాడు. ఓకే, ఇది విషయం. సో జస్ట్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ ప్రాఫిట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. పార్ట్ 3లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి.